హలో. వాయిస్ విని ఎవరు భయపడొద్దు. 2 తాళ డబ్బాలు గీక్కున్నట్టు ఉన్నా గూడా పర్లేదు. మొత్తం వీడియో చూడండి. చాలా బాగుంటుంది. మా చిట్టి తల్లులు పెళ్ళికి ఇలా ముద్దుగా రెడీ అయిపోయారు కదా! ఎంత క్యూట్‌గా ఉన్నారంటే అంత క్యూట్‌గా ఉన్నారు. సో, మొత్తానికి మేకప్ మేమే యేసుకున్నా గూడా హెయిర్ స్టైల్స్ మాత్రం వేరే ఆమె యేసింది బ్యూటీషియన్. చాలా చక్కగా యేసింది. మాకైతే ప్రైస్ గూడా రీజనబుల్‌గా తీసుకుంది. మాకు వేసిన జడలు ఎవరంటే తనే అనమాట. చాలా చక్కగా యేసింది. సో, మొత్తానికి రెడీ అయిపోయి పెళ్లి మంటపంకైతే బయలుదేరిపోయాం. ఈలోపు మా చక్రి అక్షింతలన్నీ వేస్తున్నాడు. ఎంతసేపు మమ్మీ రెడీ కావడానికి. నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని 5 నిమిషాలు వచ్చేసాను. మీరు చూస్తే ఇంత అంటే నెల పట్టించుకోకుండా మంటపంకి వచ్చాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వెల్కమ్ సాంగ్తో ఎంట్రన్స్లో పెట్టారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళ పేరెంట్స్తో వీళ్ళ పేరెంట్స్తో కూడా స్టెప్స్ వేయించారు. ఫన్నీగా వేసేసారు. బాగుంది. దానికి అక్కడికి వెళ్ళాక ట్రెడిషనల్ డాన్సెస్ అన్ని చాలా పెట్టించారు. పెళ్లి కూడా గ్రాండ్గా చేశారండి. చాలా బాగా అనిపించింది. అమ్మాయిలు అన్ని దేవుని పాటలు పెడుతున్నారు కాబట్టి మాకు ఒక డివోషనల్ వైబ్ అయితే వచ్చింది అక్కడ. చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఇంతసేపు పెళ్లి మంటపం దగ్గర ఉండి మధు ఇప్పుడు వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తూ కూర్చుంది. చిట్టి తల్లి ఒక సెల్ఫీ అయితే దిగేసి భోజనానికి అయితే వచ్చేసాం. మా చెల్లి కొడుకు అనమాట. వాడంటే ప్రాణం నాకు. మొత్తానికి భోజనాలు స్పెషల్స్ అన్నీ తినేసి మనం అంతా రెడీ అయ్యాక ఫోటోలు అయితే దిగాలి కదా. అలా ఒక ఫోటో అయితే దిగేసాము. మా అత్తయ్య కొడుకుతో మనవడితో ఫొటోస్ దిగేసి కష్టపడి జడలు వేయించుకున్నాం కదా. జడలకైతే ఫొటోస్ దిగాలి కదా. ఆ ఫొటోస్ దిగి మామూలుగా అందరం కలిసామంటే కబుర్లకి టైం సరిపోదంతే. ఇంకా కొన్ని గంటలు ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇటువంటిప్పుడే కదా అందరు కజిన్స్ అందరు కలిసేది. అలా అన్ని కబుర్లు చెప్పుకొని డిస్పర్స్ అయిపోయాము. విజయవాడకు వచ్చాక అమ్మవారిని చూసుకోకపోతే మనసు కరించేది కదా మనసు. మొత్తానికి అమ్మవారిని చూసుకొని లక్ష్మీ నరసింహస్వామిని అండ్ పానకాల నరసింహస్వామిని కూడా చూడాలని డిసైడ్ అయిపోయాం. కింద లక్ష్మీ నరసింహస్వామి టెంకాయ కొట్టుకొని స్వామిని దర్శనం చేసుకొని కొండ మీదకి వచ్చేసి ఆయన కూడా దర్శనం చేసుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామిని చూస్తే నాకు ఎప్పుడూ ఒక భయం అనేది ఉంటుంది ఒంట్లో. ఆయన అంత పవర్ఫుల్. మనం ముక్కున్నామంటే గట్టిగా ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆయన. రిటర్న్లో టైర్డ్ అయిపోయి నిద్రతోనే సరిపోయింది మా జర్నీ అంతా. అలా పెళ్లి టూర్ అంతా బ్రహ్మాండంగా జరిగింది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకుని వెళ్ళండి అబ్బా. బాయ్ బాయ్. గుడ్ నైట్.